ప్రదీపరాజుకి ముగ్గురు మగపిల్లల సంతానం. పెద్దవాడి పేరు దేవావి. అతడికి రాజ్యం పైన, ధనం పైన, అధికారం పైన ఆశ లేదు. అందుకే అతను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది. అదే శంబల నగరం. కలియుగం అంతంలో వచ్చే కల్కి అవతారమే శంబాలుడు. అయితే దేవావికి కూడా మరణం లేదు. అందుకని అతను కలియుగం అంతం వరకు జీవించి ఉంటాడు. ఇక రెండవ కొడుకు బలిక చిన్న వయసులోనే మేనమామ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక మూడవ కొడుకు శాంతనుడు. ఒకరోజు ప్రదీప మహారాజు నది ఒడ్డున ధ్యానంలో ఉన్న సమయంలో గంగా అనే స్త్రీ అతని అందానికి మైమరిచి అతని కుడితొడ మీద కూర్చొంది. ప్రదీపుడు కళ్ళు తెరిచి చూడగానే ఒక అందమైన స్త్రీ తన కుడితొడ మీద కూర్చొని ఉంది. ఇప్పుడు గంగ, మీరు మాకు బాగా నచ్చారు, నా కోరిక తీర్చండి అని అడిగింది. దానికి ప్రదీపుడు, నువ్వు తెలుసో తెలియకో కుడితొడ మీద కూర్చుంది. మగవాడి స్థానం వారి కుడితొడి స్థానం ఆడ సంతానానికి. అంటే నాకు నువ్వు కూతురు లాంటిదా, నేను నీ కోరిక తీర్చలేను అన్నాడు. నువ్వు చూడడానికి రాజులా ఉన్నావు, ఒక స్త్రీ కోరిక తీర్చమని వస్తే తీర్చడం మగాడి ధర్మం, ఆ ధర్మాన్ని తప్పుతావా నువ్వు అని ప్రశ్నించింది. దానికి ప్రదీపుడు, నాకంటే సౌందర్యంగా నా కొడుకు శాంతను ఉన్నాడు, అతన్ని రేపు నిన్ను కలవమని చెప్తాను అన్నాడు. మరుసటి రోజు శాంతను గంగ దగ్గరికి వచ్చాడు. చూసిన తొలిచీపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆ మందానికి దాసుడైపోయి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి గంగ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు, నేనేం చేసినా అడ్డు చెప్పకూడదు, నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నువ్వు అలా చేస్తే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంది. ఏ అమ్మాయి అయినా పెళ్ళయ్యాక ఏం చేస్తుంది? మహా అయితే డబ్బు ఖర్చు పెడుతుంది. నా దగ్గర చాలా ధనం ఉంది కదా అనుకొని సరే అన్నాడు. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమకు అతిరూపంగా ఒక మగపిల్లాడు పుట్టాడు.